వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చాయ్ తాగినారు అందరూ. మేము చాయ్ తాగినాము. ఇక బాసనలు అయితే ఉన్నాయి. అల్పుత అయితే కంప్లీట్ అయింది. ఇవాళ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకొని ప్రసాదం అయితే గుడిసెరాల ప్రసాదం ప్రతి ఒక్కళ్ళకైతే వంచుతాను. ప్రసాదం చేసి అయితే అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేయాలనుకున్నాను అక్కడ, కానీ అన్నదానం కార్యక్రమంకి పోయినాం కదా, అందు గురించి మాకు తీరిక అన్నది లేకుండే. అసలుకే కూరగాయలు కొయ్యు అడ్డిచ్చుడు ఇదే ఉండే. నిన్నైతే దర్శనం చేసుకొని గంగా స్నానం చేసి వచ్చినాము. గంగా స్నానంది కూడా ఒక వీడియో పెట్టినాను, కానీ అది అప్లోడ్ చేసినా కానీ అది ఆయన ఫోన్లో ఇంకా ఓకే కాలేదనుకోండి. ఆయన పనికి వెళ్ళిపోయాడు. చాయ్ తాగైతే ఇక నా పని అయితే కంప్లీట్ చేసుకోవాలి. బట్టలు అయితే చాలా ఉన్నాయనుకోండి, 2 బ్యాగుల పుడతా. ఇక అరకు పూత అయితే కంప్లీట్ అయింది. అరకు అయితే కంప్లీట్ అయింది. ఇక వంట వేసుకొని బట్టలు విండేసుకొని పూజ చేసుకొని దేవుడికి నైవేద్యం చూపెట్టి ప్రతి ఒక్కళ్ళకైతే గుడిసెరాల ప్రసాదం అయితే పంచాలనుకుంటున్నాను. ఓలా ఓకే ప్రేస్ బాయ్ మరి అందరికీ. ఏమైంది లేవనుకుంటా, అయిపోయినాయి అవి షాటన్ బిల్ల కట్టలు లేవు, అయిపోయినాయి అన్న. లేవు, తీసుకోలేనట్టున్నాడు. మేము లేం కదా 5 రోజులు. నేను ఉంటైతే ప్రతి ఒక్కటి షాప్లో వేసుకునేదాన్ని. పాప మా అన్న ఉండే, అందు గురించి ఏం తీసుకున్నాడో ఏం తీసుకోలేదు తెలియదు. ఇంకా నేను షాప్లోకి అయితే వెళ్ళలేను. రాత్రి వచ్చే వరకు చీకటి అయింది చాలా. ఇక వంట వేసుకొని దీనైతే వండుకున్నాం. చాలా అలసిపోయాం అనుకోండి. ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను, కానీ వీలు కాలేదు. కొన్ని మాత్రమే చేయగలిగాం. అది కూడా మా ఆయన తీసిండు అనుకోండి, ఆయన ఫోన్ తోటి. కానీ మాకు తీరిక లేకుండే అప్లోడ్ చేయడానికి. అంత ఫుల్ పబ్లిక్, అన్నం తినడం తక్కువ, పడేసడం ఎక్కువ. అందు గురించి ఈసారికి మేము సేవకి వెళ్ళినాము. ఎందరికి ఎంత వేయాలో తిన్నాక మన పైసలు సరే, కానీ తిన్నాక మన అన్నం అయితే అస్సలకే ఖరాబ్ చేయలేము. సామెత అన్నాడు. ఈసారి అన్నదానం కార్యక్రమం మాత్రం మంచిగా చేసిండ్రు, ఏది కూడా ఖరాబ్ చేయకుండా చేసిండ్రు, మంచిగా చేసిండ్రు అని. ఎందుకంటే అన్నం విలువ తెలుసు కాబట్టి అన్నం పడేయద్దు అని అయితే చాలా మేము అడ్డించినాం. ఎవ్వరు కూడా అక్కడ ఎవ్వరు కూడా రాలేరు. మేమే, మా ఊరోళ్ళు మేము మొత్తం 25 మంది పోయినాం. మేమే అడ్డించినాం. అన్నం మళ్ళీ అండిపించినాం, కానీ అన్నం మాత్రం అస్సలు ఖరాబ్ కానీ వెళ్ళాము. నిన్ననే గంగా స్నానంకి వెళ్ళినాం. నిన్న తీరిక ఉండే మాకు. గంగా స్నానం చేసుకొని మళ్ళీ వంట వేసి, మళ్ళీ ఇంకా అందరికి వంట వేసి మేము కూడా అన్నం తిని 4 గంటలకు వెళ్ళినాం. అక్కడి నుంచి చీకటి అయింది రాత్రి వచ్చే వరకు. ఇక్కడ వరకు వచ్చి వంట వేసి తిని పండుకొని ఇక అల్పుతుంది కంప్లీట్ వేసుకొని ఇంకా బాసనలు ఉన్నాయి. ఎక్కడ పని అక్కడ ఉంది. మీకు గుడ్ మార్నింగ్ చెప్తామన్నది చెప్తున్నాను. ఓకే ప్లేస్ బాయ్ మరి అందరికీ.